హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఐన్ మీడియా. రాష్ట్రంలో ప్రభుత్వ భూముల్ని వేలం వేసేందుకు రంగం సిద్ధమైందా? దీని ద్వారా ఖజానాపై భారం తగ్గుతుందా? భూములు అమ్మితే తప్ప ఆర్థిక వ్యవస్థ కుదుట పడే అవకాశం లేదా అంటే అవుననే సమాధానమే వస్తుంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందినటువంటి 400 ఎకరాల భూముల్ని రాష్ట్ర సర్కార్ అమ్మకానికి పెట్టి 18,000 కోట్ల నిధుల్ని సమకూర్చుకోవాలని చూస్తున్నది. ఈ వేలాన్ని విరమించుకోవాలని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో హెచ్సియు విద్యార్థులు ఇటీవల పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. గతంలోనూ ఈ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని, కబ్జాదారుల నుంచి భూముల్ని కాపాడవలసి ఉందని చెప్పేసి పోరాటాలు చేశారు విద్యార్థులు. అయితే నాటికి నేటికి ఒక తేడా. గతంలో కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు భూముల్ని కబ్జా చేసేందుకు యత్నించడంతో ఆ భూముల్ని ప్రభుత్వము దగ్గరుండి కాపాడాలని ఉద్యమం చేసిర్రు. ప్రస్తుతం సర్కారే ఈ భూముల్ని ప్రైవేటుకు కట్టబెడుతుండటం అనేది అందరినీ కలవరబెడుతున్న అంశం. హెచ్సియు భూములపై ఈ నెల 15వ తేదీన తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టెండర్లను కూడా ఆహ్వానించింది. దీనిపై విద్యార్థి సంఘాలు అలాగే స్వచ్ఛంద సంస్థలు కోర్టులో పిటిషన్ వేసేందుకు సన్నద్ధమవుతున్నాయి. అసలు హెచ్సియు భూముల్ని ఎందుకు వేలం వేస్తున్నట్టు అని చెప్పేసి పెద్ద ప్రశ్న. 2000 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాల భూమిని ఒక స్పోర్ట్స్ అకాడమీకి ఎకరానికి 50,000 చొప్పున కేటాయించింది. కానీ ఈ భూమిలో అకాడమిక్ కార్యకలాపాలు కొనసాగించకపోవడంతో సర్కారే మళ్లీ స్వాధీనం చేసుకుంది. ఇప్పుడు ఆ భూములపై ప్రస్తుత ప్రభుత్వం కన్నుబడింది. టీజీఐఐసి ద్వారా వేలం వేసి నిధుల సమీకరణకు సిద్ధమైంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చినప్పుడు భూములు అమ్మేందుకు ఇలాంటి ప్రయత్నమే చేసి భంగపడింది. హైదరాబాద్లోని ముఖ్యమైన ప్రాంతాలు, కార్పొరేషన్లు సర్కార్ అధీనంలో ఉన్న భూములమ్మి వేల కోట్ల రూపాయలని పోగు చేసుకునేందుకు ప్రయత్నించింది. దీనిపై అప్పటి ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పెద్ద ఎత్తున విరుచుకుపడింది. భూములమ్మితే ఊరుకోవమని హెచ్చరించింది. ఇతర పక్షాలు, ప్రజలు, విద్యావంతులు, మేధావుల ప్రతిఘటనతో ఆ విషయం అంతటితో సద్దుమణిగింది. మరి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఏం చేస్తోంది? కేసీఆర్ చెప్పుల్లోనే కాళ్ళు దూర్చేందుకు సిద్ధమవుతోంది. కేంద్రీయ విశ్వవిద్యాలయానిది ఒక చరిత్ర. 1969 తెలంగాణ ఉద్యమంలో 399 మంది పోరాట యోధులు అమరులవ్వగా వారి బలిదానంగా 610 జీవో విడుదలయ్యింది. తెలంగాణ ఉద్యమం తొలి దశలోని 6 పాయింట్ల ఫార్ములాలో రెండవ అంశంగా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఏర్పడింది. ఆర్టికల్ 371 ప్రకారం ఏర్పడిన ఈ వర్సిటీ మొత్తం 2,324 ఎకరాలుండేది. రాను గచ్చిబౌలి స్టేడియం, ట్రిపుల్ ఐటీ, బస్ డిపో, టీఐఎఫ్ఆర్ లాంటి అనేక ప్రాజెక్టుల కోసం ఈ భూమినే ప్రభుత్వాలు వాడుకున్నాయి. చివరకు మిగిలింది 1800 ఎకరాలు. ఇప్పుడు వేలం వేస్తున్నది అందులోని 400 ఎకరాలే. మరోవైపు ఓయూ, కాకతీయ, తెలంగాణ విశ్వవిద్యాలయాలు కబ్జాకు గురవుతున్నా పట్టించుకోని పరిస్థితి. కార్పొరేట్ కబంధ హస్తాల్లో చిక్కుకున్న భూమిని విడిపించాల్సింది పోయి వర్సిటీ భూములను అమ్మకానికి పెట్టడం సమంజసమా అసలు? ఇదిగాక ఇలాంటి విధానాల్ని వ్యతిరేకిస్తూ ఉద్యమించకుండా వర్సిటీల్లో ర్యాలీలు, ధర్నాలు నిషేధిస్తున్నట్లు సర్క్యులర్లు జారీ చేయటం విద్యార్థుల గొంతు నొక్కడం కాదా? హెచ్సియు దక్షిణ భారతంలో ఉన్నతమైన ప్రమాణాలతో, నాణ్యమైన విద్యా పరిశోధనలతో పేరు ప్రఖ్యాతలు గడించింది. భవిష్యత్తులో మరిన్ని రీసెర్చ్ సెంటర్లు, ప్రయోగశాలలు ఏర్పాటు చేయాల్సి ఉంది. అందుకు 100 ఎకరాల భూమి అవసరం. ప్రభుత్వం అక్రమంగా భూములు అమ్మితే యూనివర్సిటీ భవిష్యత్తు అంధకారం అయిపోతుంది. అంతేకాదు వర్సిటీ భూమిలో వేలాది చెట్లు, పక్షులు, వివిధ జాతుల జంతువులు, 100 సంవత్సరాల నాటి శిలలు ఉన్నాయి. ఈ భూముల్ని వేలం వేస్తే పరిస్థితి ఏంటి? పర్యావరణం గురించి ఆలోచనే చేయరా అసలు? ఇప్పటికే ప్రాజెక్టులు, పారిశ్రామిక కారిడార్లు, ఫార్మసీ, ఐటీ పార్కులు అభివృద్ధి అంటూ పేదల భూములను కారు చౌకగా లాక్కోవడంతో నిర్వాసితులు దిక్కుతోచని పరిస్థితుల్లో పడ్డారు. అది చాలదన్నట్టు పరిశోధనలకు, మేధో సంపత్తికి నిలయమైన యూనివర్సిటీ భూముల్ని కూడా వేలం వేయడం అంటే భవిష్యత్తు తరానికి విద్యను దూరం చేయడమే. ఇప్పటికైనా భూముల వేలంపై పునరాలోచించాలి. పిలిచిన టెండర్లను వెంటనే నిలిపివేయాలి. భూముల్ని రక్షించే పద్ధతుల్ని విడనాడి భక్షించే విధంగా ముందుకెళ్తే గనుక కంచే చేను వేస్తే అన్న సామెతను కాంగ్రెస్ సర్కార్ మరోసారి నిజం చేసినట్టే అవుతుంది.